హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ ప్రియాంక. వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ హోమ్ క్రియేషన్స్. ఈరోజు మనం చాలా సింపుల్ రెసిపీ చూపిస్తున్నాను మీకు. వైట్ పాస్తాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఇక్కడ చూసేద్దాం. సో మనం దానికి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ముందుగా నేను ఒక ప్యాన్లో వాటర్ని యాడ్ చేసుకొని లైట్గా బబుల్స్ వచ్చేంత వరకు వాటిని వేడి చేసుకున్నాను. అందులో నేను 1 స్పూన్ దాకా ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నాను. అలా ఆయిల్ యాడ్ చేయడం వల్ల మనకు మాకరోనీస్ అనేది అతుక్కోకుండా పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. అందుకోసం మనం ఆయిల్ అనేది ఇక్కడ యాడ్ చేసుకుంటాము. అదేవిధంగా నేను ఇక్కడ సాల్ట్ అనగానే యాడ్ చేసుకుంటున్నా అండి. మనం వేసే మాకరోనీస్కి సాల్ట్ తగినంత మనం ఇక్కడ యాడ్ చేసుకుంటాము. ఈ పాస్తా వచ్చేసి మనం మాకరోనీస్ అలాగే డిఫరెంట్గా షేప్స్ అనేవి మనకు దొరుకుతూ ఉంటాయి. సో వాటిని మనం చూసుకొని ఇందులోకి యాడ్ చేసుకుంటాము. ఇప్పుడు వాటర్ మనకు కొంచెం వేడెక్కిన తర్వాత మనం మాకరోనీస్ అనేది ఇందులోకి యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకున్న తర్వాత మనం ఒకసారి మిక్స్ చేసుకున్నామంటే ఆయిల్ అలాగే సాల్ట్ అనేది మొత్తం మిక్స్ అయిపోయి మనకు పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. అలా మనకు 4 to 5 minutes తర్వాత చూసామంటే మనకు పర్ఫెక్ట్గా మనం వేసిన దానికన్నా డబల్ అయిపోతాయి. మనకు కుక్ అయ్యే కొద్దీ అవి మనకు ఎక్కువగా వస్తూ ఉంటాయి అన్నమాట, బాగా ఉబ్బుతూ ఉంటాయి. సో అలా 4 to 5 minutes అయ్యాక చూసామంటే మనకు పర్ఫెక్ట్గా అవి బాయిల్ అయిపోతాయి. మనం ఒకసారి కట్ చేసామంటే పర్ఫెక్ట్గా మనకు కట్ అయిపోతుంది అనమాట. అప్పుడు అవి మనకు కుక్ అయిపోయినట్లు. అలా కుక్ అయిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసేసుకొని అందులో నేను ఒక 1 to 2 glasses దాకా నేను చల్లనీళ్ళని యాడ్ చేసుకుంటున్నా అండి. అలా మనం చల్లనీళ్ళు యాడ్ చేసుకోవడం వల్ల మనకు మాకరోనీస్ అనేది పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. ఇప్పుడు నేను ఒక హోల్స్ ఉండే ప్లేట్ లేదంటే గిన్నె మనకు దొరుకుతాయి కదా, పెద్ద గిన్నె కానీ చిన్న గిన్నె కానీ తీసుకొని హోల్స్ ఉండేవి వాటిని మనము వాటర్ అనేది సపరేట్ చేసేసుకుందాం. వాటర్ డ్రైన్ చేసేసుకొని మనం మాకరోనీస్ అనేది పక్కకు పెట్టేసుకుందాము. ఇప్పుడు అలాగే నేను ఒక ప్యాన్లో నేను బటర్ని 2 spoons దాకా బటర్ని యాడ్ చేసుకున్నాను. మనం బటర్ మొత్తం మెల్ట్ చేసేసుకుందాము. ఇది వచ్చేసి మనము వైట్ పాస్తా అనేది మనము బటర్తో చేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఆయిల్ అనేది దీనికి అంత టేస్టీగా రాదనమాట. సో అందుకోసం మనం ఇక్కడ బటర్ యాడ్ చేసుకుంటాము. అలాగే బటర్ యాడ్ చేసుకున్నాక ఇక్కడ నేను గార్లిక్ని బాగా చిన్న చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి టోటల్గా ఆప్షనల్. మనకు గార్లిక్ టేస్ట్ బాగుండాలనుకుంటే వేసుకోవచ్చు, లేదు గార్లిక్ వద్దు అనుకున్నా మనం దీనిని స్కిప్ చేసేసుకోవచ్చు అనమాట. మనం గార్లిక్ యాడ్ చేసిన తర్వాత మనకు గార్లిక్ అనేది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వాటిని ఫ్రై చేసేసుకుందాము. సో అలా మనకు గోల్డెన్ కలర్ వచ్చేసిన తర్వాత నేను ఇక్కడ 2 tablespoons బటర్కి నేను ఇక్కడ 4 spoons దాకా మైదాని యాడ్ చేసుకుంటున్నాను. మనం మైదాని యాడ్ చేసుకున్న తర్వాత దానిని మనం ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము. ఎక్కడ మనకు లంప్స్ అనేది లేకుండా దానిని పర్ఫెక్ట్గా మనం మిక్స్ చేసేసుకోవాలి. 1 minute దాకా దానిని రోస్ట్ చేసుకున్నామంటే మనకు కలర్ అనేది చేంజ్ అవుతుంది, అలాగే స్మెల్ అనేది కానీ చాలా బాగా వస్తుంది అనమాట. దాన్ని మొత్తం బాగా మిక్స్ చేసేసుకొని లంప్స్ అనేది లేకుండా కలిపేసుకున్న తర్వాత నేను ఇక్కడ పాలని యాడ్ చేసుకుంటున్నా అండి. పాలు వచ్చేసి మనం ఒకటేసారి యాడ్ చేసుకోకూడదు. మనం పాలు యాడ్ చేసుకున్న తర్వాత మనకు తొందరగా లంప్స్ అనేది వచ్చేస్తుంది. సో అందుకోసం వాటిని మనము బాగా మిక్స్ చేసుకుంటూ కొంచెం కొంచెం పాలని ఇందులోకి యాడ్ చేసుకుంటాము. మీకు ఒకవేళ స్టవ్ దగ్గరే కలపడానికి వీలుగా లేదు అనుకుంటే మనం స్టవ్ మీద నుంచి కిందికి తీసుకొనైనా బాగా పర్ఫెక్ట్గా కలుపుకున్న తర్వాత పాలు వేసి మనం స్టవ్ మీద వాటిని పెట్టుకోవచ్చు. అలా మనం మొత్తం దానిని కలిపేసుకుందాం. బట్ లంప్స్ అనేది మాత్రం అసలు రాకూడదు. అలా మనం ఒకసారి పాలని బాయిల్ చేసుకొని రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత మనము ఇందులోకి యాడ్ చేసుకోవాలి. అలా మొత్తం మనం కలిపేసుకుందాము. ఇందులో వచ్చేసి నేను ఇక్కడ వెజిటేబుల్స్ని యాడ్ చేయడం లేదండి. మీకు వెజిటేబుల్స్ కావాలి అనుకుంటే మనం ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు. అంటే క్యారెట్ అలాగే క్యాప్సికమ్, ఫ్రెంచ్ బీన్స్ వాటినైనా మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. బట్ నేను వచ్చేసి ఇక్కడ ప్లెయిన్గా వైట్ పాస్తా అనేది మీకు చూపిస్తున్నాను. సో అలా మనం కలుపుకుంటూ మనం పాలు అనేది యాడ్ చేసుకుంటూ మనం ఇక్కడ చేసుకుంటున్నాం. నేను ఇక్కడ వచ్చేసి మొత్తం పాలనే తీసుకున్నానండి. మీకు ఒకవేళ మొత్తం పాలు వద్దు అనుకుంటే మనం ఇక్కడ వాటర్నైనా యాడ్ చేసుకోవచ్చు.
హాఫ్ కప్ వాటర్ని యాడ్ చేసుకున్నామంటే హాఫ్ కప్ పాలని యాడ్ చేసుకున్నా మనకు టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. బట్ నేను వచ్చేసి ఇక్కడ మొత్తం పాలనే యాడ్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ 4 to 5 మెంబర్స్కి సరిపడే క్వాంటిటీ మీకు చూపిస్తున్నాను. మ్యాక్రోనీస్ అనేది నేను ఇక్కడ 250 grams దాకా తీసుకున్నాను. అలాగే నేను ఇక్కడ పాలను కానీ 1/2 లీటర్ దాకా యాడ్ చేసుకుంటున్నాను. అలా మనం ఎక్కడ లంప్స్ అనేది లేకుండా దానిని కుక్ చేసేసుకుందాం. పాలను కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మనకు థిక్నెస్ వచ్చేంత వరకు మనకు వాటిని పాలు అనేది మనం ఇక్కడ యాడ్ చేసుకుంటాం. పాలు మొత్తం అవన్నీ యాడ్ చేసేసిన తర్వాత నేను ఇక్కడ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని యాడ్ చేసుకుంటున్నాను. అదేవిధంగా నేను ఇక్కడ పెప్పర్ని యాడ్ చేసుకుంటున్నాను అండి. మనకు స్పైసీ వచ్చేసి ఇక్కడ పెప్పర్ అలాగే రెడ్ చిల్లీ ఫ్లేక్స్, అలాగే మిక్స్డ్ హర్బ్స్ యాడ్ చేసుకున్నాను. అదేవిధంగా ఆర్గానోని యాడ్ చేసుకుంటున్నాను. అవి యాడ్ చేసేసుకున్న తర్వాత మనం బాగా వాటిని మిక్స్ చేసుకుందాము. అలాగే నేను ఇక్కడ సాల్ట్ని కానీ యాడ్ చేసుకున్నాను. మనం ఆల్రెడీ మ్యాక్రోనీస్ని నేను ఇక్కడ బాయిల్ చేసేటప్పుడు సాల్ట్ అనేది యాడ్ చేశాను. సో దానిని చూసుకొని మనము టేస్ట్కి సరిపడే అంత సాల్ట్ అనేది ఇక్కడ మనం యాడ్ చేసుకుంటాము. సో దానిని ఇప్పుడు మనం బాగా మిక్స్ చేసేసుకుందాము. ఇది వచ్చేసి మనకు కొంచెం బాయిల్ అయ్యేంత వరకు దీనిని మనం కలుపుకుంటూ కుక్ చేసేసుకుందాము. అలా మనం మొత్తము పాలను యాడ్ చేసుకున్న తర్వాత చాలా వరకు మనకు లంప్స్ అనేవి రావు. బట్ కానీ మనకు అవి బాయిల్ అయ్యేంత వరకు బాగా కలుపుకుంటూ ఉన్నామంటే ఎక్కడ లంప్స్ అనేది అలా ఏమీ లేకుండా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. 2-3 minutes బాగా కుక్ చేసుకున్న తర్వాత మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న మ్యాక్రోనీస్ని ఇందులోకి యాడ్ చేసుకుందాము. సో చూసారు కదా, మనం ఆయిల్ అదేవిధంగా కొంచెం చల్లనీళ్ళు వేసి తీయడం వల్ల మనకు మ్యాక్రోనీస్ అనేది ఎక్కడ అతుక్కోకుండా పర్ఫెక్ట్గా స్ప్లిట్ అవుతూ పర్ఫెక్ట్గా వచ్చేసాయి. సో ఇప్పుడు వాటిని మనం వైట్ సాస్లోకి వేసుకొని మనము దానిని మిక్స్ చేసేసుకుందాం. సో చూసారు కదా, మనకు వైట్ సాస్ అనేది చాలా ఈజీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. ఇప్పుడు అందులోకి నేను ఇక్కడ వచ్చేసి మ్యాక్రోనీస్ని యాడ్ చేసుకున్నాను. మీరు వెజిటేబుల్స్ వేసుకునే పాటైతే ఈ టైంలోనే మనం వెజిటేబుల్స్ని కుక్ చేసుకున్న తర్వాత ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా నేను ఇక్కడ వచ్చేసి చీజ్ని గ్రేట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. చీజ్ మనం గ్రేట్ చేసుకునైనా యాడ్ చేసుకోవచ్చు, లేదు అంటే దానిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని అయినా మనం ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు. అలా చీజ్ మొత్తం యాడ్ చేసిన తర్వాత మనం మెల్ట్ అయిపోయేంత వరకు దానిని మరి కుక్ చేసుకోవాలి. అందుకోసం అని చెప్పి మనం గ్రేట్ చేసి యాడ్ చేయడం వల్ల మనకు చీజ్ అనేది చాలా ఫాస్ట్గా మెల్ట్ అయిపోతుంది. అందుకోసం మనం చీజ్ వీలైనంత వరకు గ్రేట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకుందాం. చీజ్ వచ్చేసి మనం ఇంత క్వాంటిటీలో తీసుకోవాలని ఏం లేదు, మనకు ఎంత ఇష్టమవుతే అంత చీజ్ అనేది మనం ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు. ఈ వైట్ పాస్తాకు వచ్చేసి మనకు నార్మల్ చీజ్ అయితేనే టేస్ట్ చాలా బాగుంటుంది. మొజరెల్లా చీజ్ కానీ అదేవిధంగా చెడర్ చీజ్ అనేది టేస్ట్ అంతగా బాగోదు కాబట్టి మనం నార్మల్ చీజ్ని దీనికి ప్రిఫర్ చేస్తాము. అలా చీజ్ అంతా వేసిన తర్వాత మనం మొత్తం మెల్ట్ అయిపోయేంత వరకు దానిని మనం మిక్స్ చేసేసుకుందాము. అలా మనము గ్రేట్ చేసి యాడ్ చేయడం వల్ల మనకు చాలా ఫాస్ట్గా మెల్ట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు దాన్ని మనం బాగా కలుపుకుందాము. ఇలా కొంచెం మనకు క్రీమీగా ఉంటే పాస్తా అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇది చాలా ఫాస్ట్గా గట్టిగా అయిపోతుంది కాబట్టి మనం వీలైనంత వరకు స్టవ్ మీద తీయగానే మనం తిన్నామంటే టేస్ట్ అనేది కానీ చాలా బాగుంటుంది. సో ఇప్పుడు నేను స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకుంటున్నాను. అలా మొత్తం ఒకసారి మనం కలుపుకున్న తర్వాత స్టవ్ అనేది నేను ఇక్కడ ఆఫ్ చేసుకుంటున్నాను. సో చూసారు కదా, మనకు ఎంతో ఈజీగా వైట్ పాస్తా అనేది రెడీ అయిపోయింది. సో మనం ఇప్పుడు ఎక్కడ రెస్టారెంట్స్లో కాకుండా మనం ఇంట్లోనే చాలా ఈజీగా ఇలాంటి డిఫరెంట్ ఐటమ్స్ అనేది మనం ఇక్కడ ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేశారంటే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. అది క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వచ్చేస్తుంది. సో ఫైనల్గా నేను ఇక్కడ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అదేవిధంగా ఇక్కడ ఆర్గానోని వేసుకుంటున్నా అండి. మనకు ఫైనల్గా వైట్ పాస్తా అనేది రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి.
సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు వచ్చేస్తుంది.